వారు స్వర్గానికి వెళ్తారు అని. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారై ఉన్నారని. దేవుని మహిమను కోల్పోతున్నాం. అవునమ్మా, ఇదిగో ఈ లోకములో పాపం ఉంది, ఈ లోకములో పాప భీతి ఉంది, ఈ లోకము మనల్ని పాపములోకి లాక్కుపోతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మన కొరకు వచ్చి, ఇదిగో నేను మిమ్మల్ని పాపం నుండి విడిపించి పరలోకానికి తీసుకువెళ్ళడానికి మార్గమై ఉన్నాను అని సెలవిచ్చాడు. అలా మార్గమై ఉండటమే కాదు, ఇదిగో నేను సత్యమై ఉన్నాను అన్నాడు. ఈరోజు లోకంలో ఎటు చూసినా మోసాలు జరుగుతున్నాయి. అనేక మందిని మోసపరిచేవారు వస్తున్నారు, అబద్ధాన్ని నిజముగా చూపించి మాయ చేసేవారు వస్తున్నారు. ఆ విధంగా ఈ లోకం ఉండగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చి సత్యాన్ని బోధిస్తూ సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. ఇదిగో నేనే సత్యం. నిజమే, ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో నేను సిలువ వేయబడి 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు. అది నిజము కాబట్టే ఆయన 3వ రోజున తిరిగి లేస్తూ వచ్చాడు. ఆయన ఈ భూమి మీద ఉన్నాడని, 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడని ఈరోజు అటువంటి ఆనవాళ్ళు మన ఈ యొక్క చరిత్రలో మనం చూసుకుంటే కనపడుతూ ఉన్నాయి. ఆ విధంగా యేసు ప్రభు వారు నిజంగానే సత్యమై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, నిన్ను ప్రేమించి నిన్ను విడిపించడానికి, పాపములో నుండి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభుని అంగీకరిస్తే, ఆ సత్యవంతుడైన దేవుని నువ్వు అంగీకరిస్తే ఆ సత్యములో నువ్వు చేర్చబడతావు. అలాగే జీవం కలిగిన దేవుడు నేను జీవమై ఉన్నాను అన్నాడు. నిజమే, ఈ లోకములో ఉన్న వారందరూ మరణించి జీవాన్ని విడిచిపెడుతున్నారు. అయితే ఆ జీవం ఎక్కడికి వెళ్తుంది, ఆ జీవాత్మ ఎలా పోతుంది అని ఎవరికీ తెలియదు.